తమిళ భాష పేరుతో డీఎంకే సర్కార్ రాజకీయాలు చేస్తోందన్నారు ప్రధాని మోదీ. డీఎంకే నేతలు కనీసం సంతకాలైనా తమిళంలో చేయాలన్నారు. రామేశ్వరంలో పర్యటించిన ప్రధాని పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ సంస్కృతి సంప్రదాయాలను రక్షించడమే బీజేపీ లక్ష్యమన్నారు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు పెంచినప్పటికీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రామేశ్వరంలో పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించిన ప్రధాని బహిరంగ సభలో పాల్గొన్నారు. దాదాపు 8,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యూపీఏ ప్రభుత్వంతో పోల్చితే రాష్ట్రానికి రైల్వే నిధులు 7 రెట్లు పెరిగాయన్నారు మోదీ. On this special day, I got the opportunity to hand over development project worth 8,300 crore rupees. These rail and road projects will boost connectivity in Tamil Nadu. I congratulate my brothers and sisters in Tamil Nadu for these projects. తమిళ భాష పేరుతో డీఎంకే రాజకీయాలు చేస్తోందన్నారు ప్రధాని మోదీ. తమిళంపై సీఎం స్టాలిన్ కు నిజంగా ప్రేముంటే వైద్య విద్యను స్థానిక భాషలో అందించాలని సూచించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమిళ భాష సంస్కృతి ప్రపంచవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. నిత్యం తమిళ భాష గురించి మాట్లాడే డీఎంకే నేతలు కనీసం సంతకాలైనా తమిళంలో చేయాలన్నారు మోదీ. मैं तो कभी कभी हैरान हो जाता हूं, तमिलनाडु के कुछ नेताओं की चिट्ठियां जब मेरे पास आती है, कभी भी कोई नेता तमिल भाषी में सिग्नेचर नहीं करता है. अरे तमिल का गौरव हो, मैं सबसे कहूंगा कम से कम तमिल भाषा में अपनी सिग्नेचर तो करो. శ్రీలంక పర్యటన నుంచి నేరుగా రామేశ్వరం చేరుకున్నారు ప్రధాని మోదీ. పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించారు. రామేశ్వరంతో తాంబరంను కలిపే 2.08 కిలోమీటర్ల పొడవైన తొలి వర్టికల్ లిఫ్ట్ సౌకర్యం గల రైల్వే సముద్ర వంతెన జాతికి అంకితం చేశారు. అలాగే రామేశ్వరం టు తాంబరం స్పెషల్ ట్రైన్ ను ప్రారంభించారు. పంబన్ వంతెన ప్రారంభించాక రామనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మోదీ. శ్రీలంకలో రెండో రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. అనురాధాపురంలో జయశ్రీ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. బౌద్ధ ఆలయంలో పూజలు చేసి బౌద్ధ గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత అనురాధాపురంలో మహోటు వమంతై రైల్వే లైన్ ను శ్రీలంక ప్రెసిడెంట్ దిశనాయకేతో కలిసి ప్రారంభించారు. ఈ రైల్వే లైన్ 2 దేశాల స్నేహానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు మోదీ. దేశవ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ సంస్కృతి సంప్రదాయాల రక్షణే బీజేపీ లక్ష్యమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బీజేపీ ఎప్పుడూ ఓట్ల కోసం రాజకీయాలు చేయలేదన్నారు. ఢిల్లీలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న నడ్డా జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు నివాళులర్పించారు. किस तरीके से कांग्रेस ने संविधान के मूल आत्मा को कुठाराघात करने का प्रयास किया, इसका पर्दाफाश करने का काम भी हम भारतीय जनता पार्टी के कार्यकर्ता करेंगे. वी हैव टू एक्सपोज दैट. और जब हम आज की जिम्मेवारी बोलते हैं तो हमारी जिम्मेवारी विकसित भारत 2047 है. इसको भी हम करेंगे. डेवलप्ड इंडिया, और इसके लिए हम सबको पूरी ताकत से लगने की आवश्यकता है. దేశ రాజధాని ఢిల్లీలోని క్యాలా ప్రాంతంలో శ్రీరామ శోభయాత్ర వైభవంగా జరిగింది. సీఎం రేఖా గుప్తా శోభయాత్రలో పాల్గొన్నారు. రామరాజ్యం స్ఫూర్తిగా ఢిల్లీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం రేఖా గుప్తా.